వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో నేను కాచీస్ మీన్ వాల్యూ థీరం మీద 3 న్యూమరికల్ క్వశ్చన్స్ నేను మీకు ఈ వీడియో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో సెషన్స్లో రోల్స్ మీన్ వాల్యూ థీరము అదేవిధంగా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మీద క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రోల్స్ థీరం యొక్క ప్రూఫ్ కూడా ఉంది, అదేవిధంగా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యొక్క ప్రూఫ్ కూడా ఉంది. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో మరి క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం ఫర్ ద ఫంక్షన్స్ f of x is equal to 1 by x square, g of x is equal to 1 by x on closed interval a comma b. మరి కాచీస్ మీన్ వాల్యూ థీరం యొక్క 3 కండిషన్స్ ఏంటి అంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను. f comma g are continuous in closed interval a comma b, f comma g are differentiable in open interval a comma b, then if g dash of x not equal to 0 for all x belongs to a comma b. ఈ 3 కండిషన్స్ ఏ ఫంక్షన్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో then there exists a point small c in open interval a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a గా రాసుకోవచ్చు. సో ఇకపోతే మనము క్వశ్చన్ కి మూవ్ అవుదాము. క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ ఏం చేయాలి అంటే సొల్యూషన్ లో గివెన్ అనేసి f of x g of x రాసుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి. హియర్ గివెన్ f of x ఎంత అండి 1 by x square. అదే విధంగా g of x ఎంత, g of x వాల్యూ ఈజ్ 1 by x. క్లియర్లీ కింద మనం ఏం రాసుకోవచ్చు అంటే దీస్ టూ ఆర్ కంటిన్యూస్ అని రాసుకోవచ్చు. క్లియర్లీ f comma g ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్, కంటిన్యూస్ in closed interval a comma b and differentiable in open interval a comma b గా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే వీటి యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ f dash of x. f of x అయితే గివెన్, g of x అయితే గివెన్, మనం f dash of x g dash of x ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ f dash of x చూడండి, f dash of x is equal to d by dx of 1 by x square, d by dx of 1 by x square. d by dx of 1 by x square అంటే మనకు డైరెక్ట్ గా ఫార్ములా లేదు, 1 by x కి ఉంది. d by dx of 1 by x అంటే మైనస్ 1 by x square. కానీ 1 by x square కి నేను ఎలా రాసుకుంటానంటే ఏ విధంగా రాసుకుంటాను, x పవర్ మైనస్ 2. d by dx of x పవర్ n ఫార్ములా ఏమి, n ఇంటూ x పవర్ n మైనస్ 1. కాబట్టి మైనస్ 2 ఇంటూ x పవర్ మైనస్ 2 మైనస్ 1 అంటే విల్ గెట్ మైనస్ 3. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్. కాబట్టి f dash of x ఎంత అంటే మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ గా రాసుకుంటాను. అదే విధంగా g dash of x ఎంత అంటే g dash of x is equal to మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా కాబట్టి రాసేసుకున్నా. ఆల్సో g dash of x నాట్ ఈక్వల్ టు 0. థర్డ్ పాయింట్ ఉంది కదండి, మీకు చూపించాను. ఆల్సో g dash of x, what is the value of g dash of x? minus 1 by x square, which is not equal to 0 for all x belongs to open interval a comma b. సో ఈ పాయింట్స్ ఎప్పుడైతే 3 పాయింట్స్ ఈ ఫంక్షన్స్ సాటిస్ఫై చేస్తున్నాయో అప్పుడు మనం కింద ఏం రాసుకోవచ్చు అంటే బై కాచీస్ మీన్ వాల్యూ థీరం దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ స్మాల్ c in between a comma b such that f dash of c by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a గా రాసుకోవచ్చు. కాబట్టి కింద రాస్తున్నాను చూడండి, బై కాచీస్ మీన్ వాల్యూ థీరం, బై కాచీస్ మీన్ వాల్యూ థీరం ఏం రాసుకోవచ్చు అండి, f dash of c by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a. మరి f dash of c అంటే f dash of x లో in the place of x we have to substitute c. g dash of c అంటే x ప్లేస్ లో c సబ్స్టిట్యూట్ చేయడమే, అది చాలా ఈజీ, మనమే రాసుకోవచ్చు. సో f dash of c ఎంత అవుతుందంటే మైనస్ 2 బై c క్యూబ్ అవుతుంది. g dash of c ఎంత అవుతుందంటే మైనస్ 1 బై c స్క్వేర్ అవుతుంది. అదే రాస్తున్నాను. f dash of c వాల్యూ ఎంత అంటే మైనస్ 2 డివైడెడ్ బై c క్యూబ్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై g dash of c వాల్యూ ఎంత అంటే మైనస్ 1 బై c స్క్వేర్, మైనస్ 1 బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ f of b? f of x లో x ప్లేస్ లో b సబ్స్టిట్యూట్ చేయాలి. b అంటే ఇక్కడ b నే, a అంటే a నే, f of x ప్లేస్ లో b సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 1 బై b స్క్వేర్ వస్తుంది. కాబట్టి f of b అంటే 1 బై b స్క్వేర్ మైనస్ f of a అంటే 1 బై a స్క్వేర్ హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ g of b? g of b వాల్యూ ఎంత,
జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏగా రాసుకోవాలి, అంటే 1/b మైనస్ 1/aగా రాసుకోవాలి. అవునా? సో ఇంతవరకు అయితే మనకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో చూడండి, దీన్ని ఎలా రాస్తానో, ఈ పార్ట్ ని ఎలా రాస్తానో చూడండి. -2/c³ అలాగే ఉంటుంది, కానీ డినామినేటర్ లో ఉన్న -1/c² న్యూమరేటర్ కి వస్తే ఎలా రాసుకోవచ్చు అంటే -c²/1 గా రాసుకోవచ్చు. అంటే కింద ఉన్న ఈ పార్ట్ ని రెసిప్రోకల్ అంటే రివర్స్ లో రాసుకున్నాను. మరి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే a² - b² b² గా రాసుకోవచ్చు. మరి డినామినేటర్ లో ఎలా రాసుకోవచ్చు అంటే డివైడెడ్ బై a - b డివైడెడ్ బై ab గా రాసుకోవచ్చు, ఆర్ ba గా రాసుకోవచ్చు. అవునా? అర్థమవుతుందా? అర్థమైందా లేదా? సో ఇక్కడ a² - b² డివైడెడ్ బై a² b² వస్తుంది. మరి ఇక్కడ a - b డివైడెడ్ బై ab గా రాసుకోవచ్చు. అవునా? ఇక్కడ c² విల్ గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఒక c మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ డినామినేటర్ లో ఉన్న పార్ట్ న్యూమరేటర్ కి వస్తే ఎలా రాసుకోవచ్చు అంటే ab డివైడెడ్ బై a - b గా రాసుకోవచ్చు. అవునా? తర్వాత నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. a² - b² కి ఒక ఫార్ములా ఉంది, a + b × a - b. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a + b × a - b గా రాసుకోవచ్చు. మీరు బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే a - b విల్ గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఒక ab ఇక్కడ ఒక ab క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనలీ మనకు మిగిలేది ఎంత ఇక్కడ అంటే -2 డివైడెడ్ బై c మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ ఏముంటుందంటే 1 కాదు, a + b డివైడెడ్ బై ab మాత్రమే ఉంటుంది. అవునా? మరి ఎప్పుడైతే దీని యొక్క రెసిప్రోకల్ మనం తీసుకుంటామో రెసిప్రోకల్ ని మైనస్ కూడా వెళ్ళిపోతుంది. -2/c రాదు, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వస్తుంది. సో 2/c మాత్రమే వస్తుంది. దీని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే c/2 = ab/a + b అవుతుంది. అవునా? మనకు కావాల్సింది c వాల్యూ కాబట్టి డివైడెడ్ బై 2 అక్కడికి వెళ్తే 2ab అవుతుంది, which is definitely lies in between. ఈ వాల్యూ ఖచ్చితంగా ఓపెన్ ఇంటర్వల్ a, b మధ్యలో ఉంటుంది కాబట్టి కాచీస్ థీరం హోల్డ్స్ గుడ్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ అని రాసుకోవచ్చు. కింద రాసుకోవచ్చు ఏమని అంటే హెన్స్ కాచీస్ మీన్ వాల్యూ థీరం హోల్డ్స్ గుడ్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్. గివెన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? f(x), g(x) కి ఇది అప్లికబిలిటీ చెక్ చేయమన్నారు కాబట్టి హోల్డ్స్ గుడ్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరిఫై కాచీస్ మీన్ వాల్యూ థీరం ఫర్ f(x) = √x, g(x) = 1/√x in closed interval a, b, or find C of Cauchy's mean value theorem for f(x), g(x) in a closed interval a, b where 0 less than a less than b గా ఇచ్చారు. క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ రెండు రకాలుగా ఎలా అడిగినా సొల్యూషన్ మనము ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ నేను ఏం రాసుకుంటానంటే గివెన్ ఫంక్షన్స్ రాసుకుంటాను యాజ్ యూజువల్ పైన చేసినట్టే. సో గివెన్ f(x) = √x, సిమిలర్లీ g(x) = 1/√x. అవునా? ఏవి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కింద ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే క్లియర్లీ f(x, g(x) ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఎక్కడ? ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b అండ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ a, b. అవునా? తర్వాత ఇంకో చిన్న విషయం ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి. క్లోజ్డ్ ఇంటర్వల్ a, b ఇక్కడ ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ కూడా ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్, నెగిటివ్ రియల్ నంబర్స్ తీసుకోము. ఎందుకు అంటే నెగిటివ్ నంబర్స్ కి ఇక్కడ రూట్ లో మనకి ఇమాజినరీ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి అని అర్థం ఇక్కడ. సరే, దెన్ f(x) ఎంత అంటే f(x) ఎంత అంటే d/dx of √x అంటే 1/2√x కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఉంది. కాబట్టి f(x) ఏం రాస్తానంటే 1/2√x గా రాసేస్తాను. క్లియర్లీ f(x) d/dx of √x అంటే 1/2√x గా రాసుకుంటాను. కానీ g(x) మాత్రం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. g(x) అంటే d/dx of 1/√x.
రూట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ 1/2. 1/√x అంటే ఏంటి? ఎక్స్ పవర్ -1/2. అంతే కదండి. కింద ఎక్స్ పవర్ 1/2 అంటే న్యూమరేటర్కి వస్తే అది ఏమవుతుంది? ఎక్స్ పవర్ -1/2. ఏం ఫార్ములా? ఎక్స్ పవర్ n ఫార్ములా n ఇంటూ అంటే -1/2 ఇంటూ ఎక్స్ పవర్ -1/2 -1 అంటే you can write it as -1/2 -1 means -3/2. ఎప్పుడైతే ఇది డినామినేటర్కి వెళ్తుందో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/x⁻3/2. x⁻3/2 అన్నా x√x అన్నా బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఇక్కడ పవర్ 1 ఉంటుంది, ఇక్కడ పవర్ 1/2. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో పవర్స్ యాడ్ అవుతాయి. 1 + 1/2 అంటే 3/2 వస్తుంది. సో x⁻3/2ని నేను ఎలా రాస్తానంటే x√x గా రాస్తాను. అవునా? సో మొత్తం g' ఎంత రాసుకోవచ్చు అంటే -1 డివైడెడ్ బై 2x√x గా రాసుకోవచ్చు. దాని తర్వాత వెంటనే ఏం రాసుకోవాలి? యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, హియర్ g' నాట్ ఈక్వల్ టు 0 గా రాసుకోవచ్చు. అవునా కాదా? సో అది కూడా రాసుకోండి. హియర్ g' నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a, b. ఈ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఫర్ ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్, నాట్ ఫర్ నెగటివ్ రియల్ నంబర్స్. ఓకేనా? దెన్ బై కాచీస్ మీన్ వాల్యూ థియరం ఈ 3 కండిషన్స్ మనకు సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ C ఇన్ బిట్వీన్ ఓపెన్ ఇంటర్వల్ a, b such that f' by g' is equal to f of b minus f of a divided by g of b minus g of a. సో కాబట్టి నీ కింద రాసుకోండి బై కాచీస్ మీన్ వాల్యూ థియరం, కాచీస్ mean value theorem, by Cauchy's mean value theorem we can write it as f' of c divided by g' of c is equal to f of b minus f of a divided by g of b minus g of a గా రాసుకోవచ్చు. అవునా? వాట్ ఈస్ f' of c అంటే f' of x మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. f' of c అంటే 1/2√c, x ప్లేస్ లో c రాయాలి. g' of c అంటే -1/2c√c గా రాసుకోవచ్చు. అవునా? సో f' of c అంటే నేను ఏం రాస్తానంటే 1/√c గా రాస్తాను, సారీ 2√c గా రాస్తాను, హోల్ డివైడెడ్ బై g' of c అంటే -1/2c√c గా రాస్తాను. అవునా? which is equal to what is f of b? f of b means f of x అంటే √x కాబట్టి f of b can be written as √b, f of a అంటే √a divided by what is g of b? g of b means 1/√b, 1 divided by √b minus 1 over √a. అవునా? ఇక్కడ యాజ్ యూజువల్ గా మీకు తెలుసు డినామినేటర్ లో ఉండే టర్మ్ న్యూమరేటర్ కి వస్తే దాని యొక్క రెసిప్రోకల్ రాసుకుంటాను. అంటే 1/2√c అలాగే ఉంటుంది ఇంటూ 2c√c డివైడెడ్ బై -1 గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, √b అలాగే ఉంటుంది, -√a అలాగే ఉంటుంది. మరి డినామినేటర్ లో ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? √a minus √b వస్తుంది. సో √a minus √b డివైడెడ్ బై √a ఇంటూ √b లేదా √ab గా కూడా రాసుకోవచ్చు. కానీ ఇది న్యూమరేటర్ కి తీసుకెళ్తే ఈ టర్మ్ ఏమవుతుందంటే √ab డివైడెడ్ బై √a minus √b గా రాసుకోవచ్చు. ఈ కింద ఉండే టర్మ్ ని న్యూమరేటర్ లో రాస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. కానీ ఈ 2 టర్మ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే మైనస్ కామన్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి ఈ 2 టర్మ్స్. కాకపోతే ఫస్ట్ మైనస్ కామన్ చేయాలా. మైనస్ కామన్ చేస్తే ఈ 2 టర్మ్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ √a minus √b, √b minus √a ని ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ 2√2 అని రాశానండి, 2√c ఇక్కడ 2√c ఇక్కడ 2√c వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనలీ c వాల్యూ ఈజ్ √ab. ఖచ్చితంగా ఈ √ab అనేది ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ఓపెన్ ఇంటర్వల్ a, b మధ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి క్లియర్లీ మనం ఇక్కడ కింద ఏం రాసుకోవచ్చు అంటే హెన్స్ కాచీస్ మీన్ వాల్యూ థియరం హోల్డ్స్ గుడ్ ఫర్ ద గివెన్ కండిషన్స్, గివెన్ ఫంక్షన్స్ అని రాసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ కాచీస్ మీన్ వాల్యూ థియరం యొక్క లాస్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. వెరిఫై కాచీస్ మీన్ వాల్యూ థియరం ఫర్ f of x equal to sin x, g of x equal to cos x in closed interval 0, π/2. ఓకే, so verify Cauchy's mean value theorem for f of x equal to sin x, g of x equal to cos x in closed interval 0, π/2. solution లో ఫస్ట్ పార్ట్ మీకు తెలుసు, గివెన్ అనేసి ఫస్ట్ ఫంక్షన్స్ రాసుకోండి. f of x ఎంత? f of x వాల్యూ ఈజ్ sin x. సిమిలర్లీ
వాట్ ఈస్ g of x? g of x వాల్యూ ఈస్ cos x. అవునా? ఈ 2 పాయింట్స్ రాసుకున్న వెంటనే యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఇవి రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సైన్ కాస్ అనేటివి ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్స్, అదే విధంగా డిఫరెన్షియబుల్ ఈ గివెన్ ఇంటర్వల్ లో. ఎందుకంటే సైన్ యొక్క ఏ వాల్యూలో మనకు ఇన్ఫినిటీ రాదు, అక్కడ కాస్ యొక్క ఏ వాల్యూలో కూడా మనకి ఇన్ఫినిటీ రాదు. వెరేజ్ ఇన్ tan 90 అంటే మనకి ఎంత వస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి మనం కింద ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే క్లియర్లీ f of x, g of x ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b, closed interval 0, pi/2 and differentiable in open interval 0, pi/2 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసుకుంటాను చూడండి క్లియర్లీ, f of x, g of x are continuous functions in closed interval 0, pi/2 and differentiable in open interval 0, pi/2. అవునా? సో ఇది రాసుకున్న వెంటనే మనం f dash of x ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ f dash of x? d/dx of sin x, దట్ ఈస్ cos x. అండ్ వాట్ ఈస్ g dash of x? g dash of x అంటే d/dx of cos x అంటే విల్ గెట్ మైనస్ sin x. అవునా? సో f dash of x, g dash of x మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. తర్వాత క్లియర్లీ కింద ఏం రాసుకోవచ్చు అంటే g dash of x is not equal to 0 గా రాసుకోవచ్చు. g dash of x is not equal to 0 for all x belongs to ఓపెన్ ఇంటర్వల్ 0, pi/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్లీ g dash of x is not equal to 0 అని మనకు తెలుస్తుంది. ఈ 3 కండిషన్స్ కాచీస్ మీన్ వాల్యూ థీరం యొక్క 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఈ ఫంక్షన్స్ కింద మనం ఏం రాసుకోవచ్చు అంటే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ స్మాల్ c ఇన్ బిట్వీన్ ఓపెన్ ఇంటర్వల్ a, b such that f dash of by కాచీస్ మీన్ వాల్యూ థీరం f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a గా రాసుకోవచ్చు. అవునా? సో by Cauchy's mean value theorem మనం కింద ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a గా రాసుకోవచ్చు. కానీ వాట్ ఈస్ f dash of c? cos c. f dash of x అంటే cos x కాబట్టి ఇది cos c గా రాసుకోవచ్చు. cos c. వాట్ ఈస్ g dash of c? minus sin c is equal to f of b. b వాల్యూ ఇక్కడ ఎంత? pi/2. a వాల్యూ ఎంత? 0 కాబట్టి వాట్ ఈస్ f of b? f of b అంటే sin pi/2. f of a అంటే a వాల్యూ 0 కాబట్టి sin 0 degrees divided by what is g of b? g of b means cos of pi/2 minus ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? cos 0. అవునా? cos by sin అంటే cot కాబట్టి this can be written as minus cot c గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ sin 90 అంటే 1, pi/2 means 90, sin 0 అంటే 0, 1 minus 0 divided by cos 90 means 0, cos 0 means 1. సో ఇక్కడ 1 minus 0 అంటే న్యూమరేటర్ లో 1 వస్తుంది, డినామినేటర్ లో -1. 1 by -1 అంటే మనకి ఎంత వస్తుంది? -1. బోత్ సైడ్స్ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. c వాల్యూ ఎంత అంటే cot ఇన్వర్స్ ఆఫ్ 1. cot ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే cot యొక్క ఏ వాల్యూ 1? pi/4. సో c వాల్యూ ఎంత అంటే pi/4 which clearly lies in between open interval 0, pi/2. సో కింద మనము క్లియర్ గా రాసుకోవచ్చు. hence Cauchy's mean value theorem, Cauchy's theorem holds good for the given functions అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం 3 క్వశ్చన్స్ నేర్చుకున్నాం Cauchy's mean value theorem మీద. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.